ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలను అందిస్తూ కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించి స్థానిక వైద్యశాలలో రోగులకు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమ సారథి సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నిరంతరం ప్రజల మనిషిగా వెలుగొందాలని ఆకాంక్షించారు. బాబు గారి పుట్టినరోజు పురస్కరించుకొని వాళ్ళ నగిరిలో ప్రజలు చూపిస్తున్న స్పందన గాని అభిమానం గాని నిజంగా చెప్పాలంటే వెలగట్లేనిది. ఎక్స్పెక్ట్ చేయలే. మేము అట్లా వచ్చి వెళ్ళిపోతాం అనుకున్న దానికి వాళ్ళు ఎక్కడ చూసినా కూడా కార్చుకొని ఇంత ఎండలో కూడా కార్చుకొని ఆయనకి శుభాభికాంక్ష చెప్పాలి, ఆయన 100 ఏళ్లు వర్ధిల్లాలి, ఆయన నీడన మనం అంతా కూడా రాష్ట్రం బాగు చేసుకోవాలని చెప్పే ఉద్దేశం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇవాళ మనం చూసాం. ఇవాళ హైదరాబాద్ కి నిర్వచనం, హైదరాబాద్ దిక్సూచి ఏ విధంగా అయితే అయ్యారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా దిక్సూచి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా ఉండబోతుంది. భారతదేశంలో అన్ని రంగాల్లో కూడా మనం ముందుండబోతున్నాం. ఒక పక్క ఎంప్లాయ్మెంట్ లో కానీ, సంక్షేమంలో కానీ, అన్నిట్లో కూడా, చదువుల్లో కానీ అన్నిట్లో కూడా మనం ముందుండిపోతున్నాం. దానికి అన్నిటికీ పెద్దపీట వేస్తూ ఇవాళ చూస్తున్నాం. ఇవాళ ఎన్నడూ లేని విధంగా 16,000 పైచీలుగా టీచర్ పోస్టులకి డిఎస్సి విడుదల చేశాం. అది ఆయనకే చెల్లుబాటు అయింది. అది గత 10-15 సంవత్సరాలుగా ఎవరు ముట్టుకొని సబ్జెక్ట్ ఇవాళ ఆయన ఓపెన్ చేసి 16,000-17,000 మంది ఉద్యోగాలు ఇస్తున్నా అంటే అది ఆయన గొప్పతనం. అలాగే చదువులంతా కూడా అంతా టీచర్లంతా కూడా ప్రతి క్లాస్ కి టీచర్ ఉండాలి, అన్ని సెక్షన్ కి ఒక టీచర్ కాదు, ఒక్కొక్క తరగతికి ఒక టీచర్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఇవాళ కార్యాచరణ చేస్తున్నారు. అది భావితరాలకు కూడా మంచి ఎడ్యుకేషన్ పరంగా గాను వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి గాను బాగా పనికి వస్తుంది. ఆయన ఇలాగే మనకంతా మన రాష్ట్రాన్ని మంచి ప్రగతి పథంలో పెట్టాలని చెప్పి ఆశిస్తూ ఆయనకి మా నగరందరి తరఫున శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం.